కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రధాని మంత్రి మోదీ బంగారు కొనుగోలు తగ్గించాలని చేసిన సూచనలతో స్వర్ణకారుల జీవనోపాధి సంక్షోభంలో పడిందని సంఘం అధ్యక్షుడు ఇలియాస్ తెలిపారు. ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం వేలాది మంది వృత్తిని వీడుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంద్లో ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అని చెప్పినందుకు ప్రజలు వారి మాటకు విని కన్ఫ్యూషన్లో పడిపోయారు. ఎందుకంటే బంగారం ఏమైనా ఇంకా తగ్గుతుందా అనే ధోరణిలో ఉన్నారు. మన జీవనోపాధి కార్మికులు కోల్పోతున్నారు. ముందు కరోనాలో చాలామంది దెబ్బతిన్నారు. ఆ తర్వాత నోట్ల మార్పిడిలో చాలామంది పని లేక, ఆ తర్వాత ఈ రేట్లు పెరుగుదలతో మన పని వాళ్ళకు వృత్తి లేక చాలామంది మన కార్మికులు చికెన్ సెంటర్లో అయితేనేమి, ఆటోలు నడుపుకోవడము అయితేనేమి, హోటల్లో పని చేయడము, చాలామంది జీవనం కోల్పోయి ఈరోజు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ స్టేట్మెంట్తో ఇంకా మన కార్మికులు ఇబ్బంది పడతారని, దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా మన కార్మికులకు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ, మన కేంద్ర ప్రభుత్వమైనా కానీ మన కార్మికులకు ఆదుకుంటారని ఆశిస్తూ, ఇప్పుడు మన నాయకులు ప్రొద్దుటూరులో ముఖ్యారన్న మనకు వీరు కూడా ఇదే సన్నకార వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళకు మనకు అతను ఎప్పుడైనా కానీ మన సన్నకారులు ప్రొద్దుటూరు సన్నకారులకు అందడండగా ఏ పనులైనా కానీ నిలుస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా మనం ఒక వినతి పత్రం ఇచ్చి వీళ్ళు కూడా ప్రభుత్వానికి తెలపడానికి, ఎందుకంటే షేక్ కార్పొరేషన్ చైర్మన్గా మన ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు వహిస్తున్నారు కాబట్టి అందుకు వాళ్లకు మనము ప్రొద్దుటూరు తాలూకా సన్నకార సంఘం తరపు నుంచి, స్టేట్ సన్నకార సంఘం తరపు నుంచి పూర్తి మన ప్రొద్దుటూరు సన్నకార తరపు నుంచి వీళ్ళకు ధన్యవాదాలు తెలిపిస్తూ వీళ్ళకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడము. ఎందుకంటే వీళ్ళకు స్టేట్లో మన ప్రధాన కార్యదర్శి హోదా వచ్చింది కాబట్టి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా కలిసడము, లోకేష్ గారితో డైరెక్ట్ కలిసడము జరుగుతున్నది. వీళ్ళు కూడా మన సమస్యలు వినిపిస్తారని ఆశిస్తూ వీళ్ళకు మనము ఒక లెటర్ ప్యాడ్ చేయడం జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో బంగారు రేటు పెరిగిపోవటము, ఎండి రేటు పెరగటము, డీజిల్ పెట్రోలు గ్యాస్ కొరత రావటము, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో అనవసరంగా బంగారు కొనుగోలు చేయొద్దు. బంగారు కొనుగోలు అనవసరంగా చేసిన దానివల్ల రేటు పెరిగే అవకాశం ఉంది. అవసరమైనటోళ్ళే బంగారు కొనుగోలు చేయాలా, అనవసరమైన బంగారు కొనుగోలు చేయకూడదని ఒక పిలుపునియడం జరిగింది. ఇప్పుడు దాంట్లో దృష్టిలో పెట్టుకొని కొన్ని కారణాల వల్ల స్వర్ణకారులు ఎవరైతే పనులు చేసేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి ఇబ్బంది కలిగే విధంగా ఉందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు ప్రొద్దుటూరు పట్టణానికి, కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి స్వర్ణకారులందరూ బంద్ పాటించండి ఒక రోజు అని పిలుపునేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రొద్దుటూరులో బంద్ పాటిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలా, స్వర్ణకారులు జీవనోపాధి కలిగే విధంగా చూడాలా. ముందుగానే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో చాలా నష్టపోయినాము, ఇబ్బంది పడినాము. అప్పట్లోనే చికెన్ సెంటర్లలో అయితేనేమి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తోపుడు బండ్లు 4 బండ్లలో కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని బతికే పరిస్థితికి వచ్చింది. అందరినీ మెరుగైన జీవితాన్ని బతికేదానికి మార్గం చూపించాలని ఒక వినతి పత్రాన్ని వాళ్ళు సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ సమస్యలను సానుకూలంగా తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళకు ఈ ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నం చేసే దిశగా మా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారితో
మన చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్య పరిష్కార దిశగా మనము ప్రయత్నం చేస్తాము, పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పొద్దుటూరులో వీళ్ళ కష్ట సుఖాలను గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరులో కార్మికులు వచ్చి ఇక్కడ బంగారు వ్యాపారం బాగా జరుగుతుందనే ఆలోచనతో పోటీతత్వం కూడా బాగా పెరిగిపోయింది. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు, ఇక్కడ లోకల్గా ఉండేటోళ్ళకు పని తగ్గిపోయింది. ఆ విధంగా అన్ని విధాల వాళ్లకు నష్టం కలిగే విధంగా ఉంది. కాబట్టి లోకల్గా ఉండేటోళ్ళకు ఇబ్బంది కలగకుండా వేరే వాళ్లకు పని ఇవ్వకూడదు అనేది కాదు, లోకల్గా ఉండేటోళ్ళకు వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఒక కార్డు, గుర్తింపు కార్డు ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా లోన్లు ఇవ్వటము, వాళ్ళ జీవనోపాధికి ఏ విధంగా మెరుగుపడేదానికి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేస్తే చర్యలు బాగుంటాయని ఒక సూచనగా మేము కూడా ఒక లెటర్ రాసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతామని ఈ సందర్భంగా సొండగారులకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోకల్గా మేము అందరి చూస్తున్నాము. గతంలో సొన్నగారులు ఎట్లున్నారు, సొన్నగారుల ఈ షరాఫ్ షాపుల్లో బంగారం కూడా ఎట్లున్నారు, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయనేది మేము చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ బాగు కోసము పని చేస్తాం, కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.